హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అయితే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో ఏంటంటే నిన్న శ్రావణ శుక్రవారం రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో అయితే చూపించాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడైతే కొంచెం ఎర్లీగా లేవడానికి అయితే ప్రయత్నిస్తాను. నేను ఆ రోజు 5కి అయితే అలారం పెట్టుకున్నాను, కానీ 5:20 అలా మేలుకు వచ్చింది. నేను ఇంకా ఫాస్ట్గా లేచి బయటంతా కూడా క్లీన్ చేసేసుకుని చక్కగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇలా స్పెషల్ డే ఏదైనా ఉందంటే నాకు మంచిగా ముగ్గు పెట్టుకోవాలని ఉంటుంది, కానీ ఆ రోజు సింపుల్గా నాకు వచ్చిన ముగ్గునే పెట్టేసుకున్నాను టైం లేక. టైం ఎందుకు లేదు అంటున్నానంటే వరుణ్కి ఆ రోజు స్కూల్ ఉంది కాబట్టి వాడు వెళ్ళే ముందే నేను పూజ కంప్లీట్ చేసేసుకోవాలి అని అనుకున్నాను. ఒక పక్క ఈ పనులన్నీ చేసుకోవాలి, అలాగే నేను రెడీ అవ్వాలి అండ్ పూజకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసేసుకోవాలి, అలాగే వాడికి టిఫిన్ ప్రిపేర్ చేయాలి, టిఫిన్ తినిపించేయాలి, స్కూల్కి పంపించాలి. ఇవన్నీ కూడా చకచకా చేసుకోవాలి కదా అని టైం లేదన్నాను. కానీ రాబోయే వీడియోస్లో అయితే నేను మంచి మంచి ముగ్గులను అయితే మీకు పెట్టి చూపిస్తాను ఖచ్చితంగా. ఇంకా మా వారు అండ్ మా వరుణ్ కూడా ఒకసారి లేచారు. నేనైతే ఇక్కడ పూజా సామాగ్రికి పసుపు గంధం బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. మా వారికి అయితే కొంచెం కాఫీ ఇచ్చేసాను, అంటే నా పనులన్నీ అయ్యేసరికి మళ్ళీ లేట్ అవుతుంది కదా అని. ఇంకా మా వరుణ్ చూసారా నా పక్కన కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుతూ ఏదో ఒకటి చెప్తూ అది ఇది అని ఏదో ఒకటి క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తూనే ఉంటాడు. ఇంకా వాడికైతే నేను ఏదో ఒకటి అలా ఆన్సర్ చేస్తూ నా పని అయితే నేను చేసుకుంటాను. ఇలా నేను ఏదైనా పనిలో ఉన్నప్పుడు అండ్ ఇంట్లో ఎక్కువగా పనులు ఉన్నప్పుడు అయితే మా వారికి కొంచెం వాడికి స్నానం చేయించేయడం, రెడీ చేయడం ఇలాంటి పనులు అయితే చెప్పేస్తాను. కొంచెం నాకు ప్రాబ్లం ఏమి ఉండదు, మా వారైతే కొంచెం హెల్ప్ చేస్తారండి. సో వాడికైతే ఆ రోజు మంచిగా స్నానం చేయించేసి అలాగే రెడీ చేసేసారు. నాకైతే కొంచెం పని తగ్గింది అనిపించింది. ఇంకా ఈ బొట్లు పెట్టడం అయిన తర్వాత అయితే నేను టిఫిన్ ప్రిపేర్ చేశాను. సింపుల్గా అట్లయితే వేసేసాను, పిండి ఉందని. ఇంకా చట్నీ కూడా ఏం ప్రిపేర్ చేయలేదండి. ఇంట్లో ఈ ఆవకాయ పచ్చడి ఉంటే అది వేసుకొని తినేసారు వాళ్ళిద్దరూ. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను ప్రసాదం కోసం అయితే ఆవు పాలు తెప్పించానండి. సింపుల్గా ఆవు పాలు కాచి దేవుడి దగ్గర పెట్టేసుకుందాం అనుకున్నాను, కానీ పరమాన్నం అయితే వండాలనిపించింది బెల్లంతో. సో అదైతే ప్రిపేర్ చేసేసాను. చక్కగా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేసుకొని పూజకి సంబంధించినవన్నీ కూడా ముందు రోజే తెప్పించేసుకున్నాను. అండ్ పువ్వులు ఇవన్నీ ఉంటాయి కదా, పసుపు చామంతులు అయితే తీసుకొచ్చారు, వాటితోనే అలంకరణ చేసుకున్నాను. ఇంకా మా వారైతే మా వరుణ్ణి రెడీ చేసేసారు. వాడైతే నా దగ్గరికి వచ్చి కరెక్ట్గా నేను హారతి ఇచ్చేటప్పుడు వచ్చాడు. అమ్మ నేను గంట కొడతాను, నువ్వు హారతి ఇస్తుంటే అన్నాడని. సరే గంట కొట్ట అయితే నువ్వు అన్నాను. హారతి ఇచ్చేసాను. టైంకి అన్నీ పర్ఫెక్ట్గా అయితే నాకు అదొక సాటిస్ఫాక్షన్ అండి. నిజంగా అనుకున్న టైంకి అయితే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది కదా. ఇంకా నా పూజ అంతా చక్కగా కంప్లీట్ అయిన తర్వాత మా వరుణ్కి అయితే టిఫిన్ తినిపించేసాం, స్కూల్కి అయితే పంపించేశాను. తర్వాత కాసేపు నేను అలా రిలాక్స్ అయ్యి కొంచెం టిఫిన్ తినేసి టీ అయితే పెట్టుకున్నాను.
ఒక్కసారి టీ పడిన తర్వాత ఏదో తెలియని ఎనర్జీ వచ్చేసింది అనిపిస్తుంది. అంటే మార్నింగ్ నుంచి ఒకదాని తర్వాత ఒకటి పనులు చేసుకుంటూనే ఉంటాము హడావుడిగా. టీ తాగితే అదొక రిలాక్సేషన్గా ఉంటుంది నాకైతే. నా ఒక్కదానికే పెట్టుకున్నాను కానీ కొంచెం ఎక్కువ పెట్టేశాను. ఇంకా టీవీ చూస్తూ అయితే టిఫిన్ చేసేసి తర్వాత టీ కూడా తాగేశాను. సాంగ్స్ వింటూ టీవీలో అయితే సాంగ్స్ పెట్టాను. ఈ ఫోటో చూసారా బాగుందా? ఈ ఫోటో అయితే ఎగ్జాక్ట్గా 2 years అవుతుంది అనుకుంటా తీసుకొని. ఇంకా మా ఫ్రిడ్జ్ టూర్ అయితే చేస్తానండి త్వరలో, ఖచ్చితంగా చేస్తాను. లాంగ్ వీడియో అయితే షేర్ చేస్తాను. కాకపోతే కొంచెం టైం కావాలి. ఈ మధ్యన మళ్ళీ షార్ట్స్ పెడుతున్నాను కదా, డైలీ షార్ట్స్ కింద అయితే పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా చూసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా నేనైతే టీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా వరుణ్కి అయితే 11:30కి అయితే బాక్స్ పంపించేయాలి కాబట్టి అప్పటికే 9:30 అలా అవుతుంది టైము. ఇంకా కిచెన్లోకి వచ్చి అయితే వంట స్టార్ట్ చేశాను. చూసారు కదా, కిచెన్ అంతా కొంచెం ఎక్కడికక్కడే ఉంటాయి. అవన్నీ సర్దుకొని వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను. సింక్లో అయితే ఎప్పుడు నేను గిన్నెలు అయితే వాష్ చేయను. ఇలా రైస్ వాటర్ కానీ అండ్ కాయగూరలు ఎప్పుడైనా కడుక్కోవడానికి జస్ట్ హ్యాండ్ వాష్కి అయితే యూస్ చేస్తాను. ఎప్పుడైనా సమ్ టైమ్స్ వెరీ రేర్గానండి పూజా సామాన్లు అయితే కడుక్కుంటాను అనమాట. ఆల్మోస్ట్ అన్నీ కూడా బయటే క్లీన్ చేసుకుంటాను. ఇంకా వంట కోసం అయితే అదే కర్రీ కోసం అయితే నేను పెసర పునుగులు అయితే తెప్పించుకున్నాను. సింపుల్గా అయిపోతుంది కదా అని. వరుణ్కి అయితే బాక్స్ పంపించేస్తే నాకు కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అప్పటిదాకా అయితే కొంచెం హడావిడిగా ఉంటుంది. యాక్చువల్లీ ఆ రోజైతే ఆఫ్టర్నూన్ కొంచెం కుదిరితే లైవ్ పెడదాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు. ఈసారి ట్రై చేస్తాను లైవ్ పెట్టడానికైతే. నా లైవ్ అయితే మళ్ళీ వచ్చింది కదా, లైవ్ ఓపెన్ అయిన తర్వాత అసలు లైవ్ పెట్టడానికే కుదరట్లేదండి. వీలు చూసుకొని తొందరలోనే లైవ్ అయితే పెడతాను. ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది. పండుగలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఇంకా మన ఆడవాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం అయితే నెక్స్ట్ శుక్రవారమే కాబట్టి అందరూ కూడా హౌస్ డీప్ క్లీనింగ్, సామాన్లు క్లీన్ చేసుకోవడం ఈ పనుల్లో బిజీగా ఉన్నారా, లేదంటే అన్నీ కూడా చేసేసారా? నావైతే అన్నీ అయిపోయినాయండి ఆల్మోస్ట్. ఎందుకంటే నేను సమ్మర్లో క్లీన్ చేసేసుకున్నాను. కిచెన్ అంతా కూడా డీప్ క్లీన్ చేసేసాను. సో ఇంకేది కూడా చేయను. ఇంకా ఓవరాల్గా అయితే ఇంకా తెలిసిందే కదా, మిగతావన్నీ కూడా రూమ్స్ అయితే క్లీన్ చేసేసుకున్నాను మొన్నే కూడా. అవి కూడా అయిపోయింది. ఇంకా నాకు హౌస్కి సంబంధించి క్లీనింగ్ వర్క్స్ అన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్. ఇంకా షాపింగ్ వర్క్ అయితే ఒకటి ఉందండి. ఇంకా షాపింగ్ అంటే చీరలు తీసుకోవాలి పూజకి సంబంధించి, మళ్ళీ అవి స్టిచ్చింగ్ చేయించుకోవాలి కదా, అదే పెద్ద ప్రాసెస్ మెయిన్. ఇంకా అదొకటైతే ఉండింది. తొందరలోనే అది కూడా ఫినిష్ చేయాలి. ఆ వీడియోస్ కూడా వస్తాయి, ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేయండి. ఇంకా యూట్యూబ్ విషయానికి వస్తే మొదట్లో నేనైతే నా రీల్స్తో అయితే ఛానల్ని స్టార్ట్ చేశాను. జస్ట్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో స్టార్ట్ చేశాను. చాలామంది నన్ను అలాగే చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. తర్వాత మెల్లమెల్లగా జస్ట్ స్టెప్పులు కూడా వేస్తున్నాను, డాన్స్ రీల్స్ కూడా చేస్తున్నాను. మరి మీకు నచ్చుతున్నాయో లేదో కొంతమంది అయితే సపోర్ట్ చేస్తున్నారు. చాలా బాగా వేస్తున్నావు అని కాంప్లిమెంట్స్ అయితే ఇస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఎప్పుడూ ఆ కోరిక నెరవేరలేదు. సో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా అలాగే ఉండిపోయినాయి డాన్స్ మీద. అవైతే ఇప్పుడు తీర్చుకుంటున్నాను నిజంగా. ఫ్యూచర్లో అయితే మళ్ళీ ఎలా చేస్తామో లేదో తెలియదు కదా. లక్కీగా మా శ్రావణికి అయితే డాన్స్ అయితే బాగా వచ్చింది. నాకైతే చాలా చాలా ఇష్టం మా శ్రావణి డాన్స్ అయితే. ఇంకా అలా చూస్తూ ఉండిపోతాను దాని రీల్స్ అయితేని. ఇంకా రీసెంట్గా అయితే మా శ్రావణితో కూడా వేశాను డాన్స్. మీరు చూసారో లేదో ఆ రీల్స్. ఇంకా ఆ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. రేపు ఎప్పుడైనా మేము కొంచెం ముందుకు వెళ్తే అవి చూసుకున్నప్పుడు భలే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. మెమరీస్ అన్నీ అలా భలే ఉంటాయి. ఇక్కడ నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. మా వరుణ్కి అయితే బాక్స్ కూడా పంపించేశాను. ఆఫ్టర్నూన్ ఏ వీడియో కూడా తీయలేదండి. ఇంకా ఈవినింగ్ అయితే మా వరుణ్ వచ్చేసాడు మళ్ళీ. వాడికైతే ఆ స్వీట్ పెట్టాను, చాలా బాగుంది అన్నాడు. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.